నాన్నగారు వద్దన్నారుగా. అమ్మ చెప్పేది చెప్పింది. అలాగా? నువ్వు చేసేది చేయొచ్చుగా. మరి రిచువల్ డిస్టర్బ్ అయితే? నువ్వు డిస్టర్బ్ చేయరా. నేనంటే చచ్చేంత ప్రేమేంట్రా? నిజంగానే చచ్చిపోతావా? డౌటా? నా ఊపిరిని అడిగి చూడు, నీతో కలిసే పోతానంటుంది. ఒక్క వెంట్రుక ముక్కుంటే చాలు డిఎన్ఏ టెస్ట్ చేయడానికి. వన్ కండిషన్, ఎలా తీసామో మళ్ళీ అలాగే బరీ చేయాలి. పైన గులాబీ మొక్క కూడా ప్లాన్ చేద్దాం. పట్టుకో. జాగ్రత్త, ఆయన మళ్ళీ అదే బాడీతో రావాలి. రాళ్ళు కూడా తీయలేదు పైన వేసిన మట్లో. అది మీ జాగ్రత్త. మెయిన్ గేట్ దగ్గర వేరే పార్లు ఏమన్నా నేను చూసొస్తావా? నువ్వే తెచ్చుకోపో. సర్లే, ఇద్దరం వెళ్ళొద్దాం పద. నాకేం భయం లేదు, ఇక్కడే ఉంటా. ఇక్కడైతే నాకు మా పెదనాన్న కూడా తోడుగా ఉంటారు. దేవుడా. సర్లే. ఎవరది? ఎవరక్కడ? రేయ్ రేయ్, నిన్నే. ఎవరది? మిమ్మల్నే. హేమంత్, హేమంత్. ఎవరది? మిమ్మల్ని. ఆపరా.
చైత్ర నువ్వే టెస్ట్ అయినా చేయించు. ఇది మా పెదనాన్నే. వాళ్ళ దృష్టిలో అది పరువు హత్య, ఆనర్ కిల్లింగ్. నేను వదిలేసరే. వేరే వాడితో పెళ్లి చేసి మానసికంగా చంపేశారుగా. మరి అతనికి డివోర్స్ ఎందుకు ఇచ్చాడు? మా స్పిరిచువల్ గురూజీ శిష్యుడు ఆ అబ్బాయి. పూజలే కానీ కోరికలు తెలియవు, ఇంపార్టెంట్. డాడీ భయపెట్టి గురూజీ రిక్వెస్ట్ చేసి ఆ పెళ్ళి అయితే చేశారు. కాపురం చేయలేను అని లెటర్ పెట్టి పారిపోయాడు. చెత్తన కొడుకులు దేనికి పనికిరారు, ధైర్యం ఉండదు, దమ్ముండదు, పేరుకి మొగాలు. సిరి. అందుకే నేను ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఆల్ దీస్ మెన్. సిరి రిలాక్స్. హేమంత్, ఎందుకు ఈ రూమ్ తెచ్చావు? కీ నీకు ఎవరిచ్చారు? సిరి, నువ్వేంటి ఇక్కడ? ఇట్టే బయటకు వచ్చింది బావా చిల్. మమ్మీనే ఇచ్చింది హేమంత్కు ఇదంతా చూడమని. అంటే మీరు కలిసిపోతే మేము చూస్తూ ఊరుకోవాలా? ఇవ్వడానికి అత్తగారి హక్కే ఉంది. ఇది మామయ్య గారి గది. అవుట్, గెట్ అవుట్. అన్నయ్య గారు, ఫుట్పాత్ మీద ఉండాల్సిన మీరు ఆయన అల్లుడు కాబట్టి ఇంట్లో ఉన్నారు. ఓకే, మీ ఆవిడ మీ బాసిజం మీ ఇష్టం.